చింతాకు ఇది వేసి పులగూరలాగా అసలు దొరకదు ఇది నాటు వైద్యం ఇది నిజంగా నేను పనులు చేసుకుంటా ఉంటే ఎవరు గొడవలు బాబు ఎవరు జోలి బాబల్లే మన పని మనం చేసుకుంటా ఉండొచ్చు పోయి మా పని ఉంది ఈ పని ఉంది అనుకోవచ్చు అంటే పెట్టుకోవాలి మాత్రం ఖచ్చితంగా మాటలు కానీ పెట్టుకున్నాం అనుకో అది ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ చుట్టాకు మరిగింత బాగుందా నాకు కూడా పోయి అట్లా కోసుకున్నావు కదా పెద్ద కట్ల బాగుంది కదా నవ్వు అంట నలుగురికిద్దాం నలుగురికి ఇద్దరికిద్దాం. హాయ్ అండి, ఇప్పుడైతే నేను మా పిన్ని వాళ్ళ తోటలోకి అయితే వెళ్తున్నాను అనమాట. బెండ చెట్లు చిక్కుడు చెట్లు ఉన్నాయని ఇప్పటి నుంచి చెప్తూ ఉంది అక్క. నేను వచ్చినప్పుడు చూస్తాను అన్నాను. ఇంకా ఇప్పుడు అందరం కలిసి వెళ్తాం. నింపోళ్ళ కంట కాదు చిక్కుడుకాయలకా ఇడిపోలా ఏంది మంచిగా ఇది ఇప్పుడు తోలిపెట్టారా? జేసీబీతో తోలినారా? 4 కాయలు 2 కాయలు ఈ నాగాయలు అవతల ఉండే 2 కాయలు ఊరియా? అది పిన్నమ్మ వాళ్ళది నిమ్మ చెట్లు అనమాట. మా పక్కనే అనమాట. ఆడేం మాడికాయలు ఏం కనిపించలేదే, కోసైనరా? మొన్న రాలిపోవాలా అన్నీ? అంతేనా? ఇదేంది ఈ నేల ఎండిపోయిన నేల ఉన్నట్టుందా? చిక్కులు చిక్కులుగా చిక్కులు చిక్కులుగా లేచింది. అమ్మా నీళ్ళు కట్టున్నారా ఆ కైకే? 2వ కారికి నారు పోసినారు. నారు పోయాలి సార్. అదే ఒడియాలు ఎండిపోయినట్టు ఎండిపోయింది. ఏంది ఎత్తుకుతున్నావు? ఎందుకు నింపుళ్ళా? మీ అత్త నింపులు ఎత్తుకురామైంది అవ్వా. మామిడికాయలు ఉన్నాయి గిత్తే. ఏంది సపోటా చెట్టు వాసుది చేసినాడా? పనస చెట్టు కూడా వేసినారు. సపోటాలు ఎప్పుడో వేసుకోవాల్సింది మనం అసలు. అందుకని ఒక చెట్టు రోజులైనా పచ్చిమిరకాయలు వేసి మరిగింది. కావాలంటే పెరుక్కోలే ఆడున్నట్లే బాగా అది వాడుకోండి. తెల్ల కొంగూరలో పచ్చిమిరకాయలు వేసుకుని తింటే బాగుంటుంది. మా పక్క అసలు తెల్ల కొంగూరే వాడరక్క. మన పక్క చిన్నప్పుడు అంతా తెల్ల కొంగూరే కదా. ఏమో అసలు వాడరు. నింపులు లేడుతుంది. సపోటా చెట్టు వేరు చెట్టు ఉందా? కాయలు గోంగూర వద్దంటే మళ్ళీ ఏమే చూసుకుంటున్నావా? కాయలు కొంగిపోయినాయా? అక్క ఇంకా పెద్ద అవుతుంది బంగినపల్లి. ఇంకా ముదరలా లేకపోతే అనమాట. కానీ కొన్ని కలర్ చేంజ్ చేయండి. ఇదో కలర్ చేంజ్ అయ్యి ఆ కలర్ చేంజ్ అయ్యి ఇగో చిలకలు చిలకలు కొట్టేసి అంత తీసుకోమే కీర్తి. ఇదిగో చిలకలు కొట్టేసింది తీసుకో. ఏం పారైందో తింటా? వాళ్ళు చిలకలు కొట్టింది తినకూడదు అంటున్నారు కా. చిన్నప్పుడు అంతా తింటున్నావు కదా. వాసా ఇగో మీ మామిడికాయలు ఇంకో ఇసిరేసిదా? ఇవన్నీ మామిడికాయలన్నీ లోపల ఉన్నాయి. పైన ఏమి లేనట్టున్నాయి కానీ లోపల ఉన్నాయి. రండి లోపల చూస్తారా అమ్మ కీర్తి. ఏం నింపలు వేసినారు? ఇగో అవి కింద ఉన్నాయి కీర్తి. వీటితో ఊరకాయ పెట్టుకుంటే బాగానే ఉండదు. పులుసు పెట్టుకున్నా కూడా బంగిన పిల్లలు వాసన వస్తుంది పులుసులో. పొండికేది ఇంకా మనకు అవకాశాలు లేక ఆకూరలు వేయాల్సిందే కానీ చూడు బంగిలిపల్లి మొత్తం కలిసిపోయినాయి. అవి కోసుకోవచ్చులే. డ్రమ్ములో కూర్చోబెట్టేసి నాకు తెలియదా? లేదు కీర్తి దీంట్లో కూర్చొని పెట్టేస్తాను. ఊరిని ఎక్కచ్చు కూడా కాదు దీన్ని. నేను ఎక్కేస్తా.
పైన ఉన్నాయి, లోపల ఉన్నాయి. మ్యాంగో ఇప్పుడు అయిపోక దిగు 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 నువ్వు. కక్కుర్తిలో ఉన్నావమ్మా. అంతా నీకే, నువ్వే కకృతి కమండలం. కొంచెం పులుపు కూడా ఉంది. అసలు ఏం కాయలు చెట్టుగా కాదు, చిక్కుడు చెట్లు కాయలు చిక్కుడు చెట్టు ఇలాంటి వేస్ట్ కాసినాయి తెల్ల పిచ్చి కాపు కాసింటే ఎండకు పోతే నిలబడాలి. అయ్యమ్మ బీని చిక్కుడుగాయలు మాత్రం తల్లించకండి రోజా అన్నీ ముదిరిపోయారమ్మయ్యా. గింజలు కోసుకోవాలనుకున్నాడా విత్తనాలకి ముదిరిన కాయలన్నీ చెట్లోనే పెట్టేసినాడు. మధ్యాహ్నం తెచ్చన్నా నేను కోసాను. రాలిపోతాయి, ఇక పగిలిపోండి ఆల్రెడీ. కొయ్యాలా, శాఖ తేవాలా, పొడుగు పొడుగు అదే చాలా పొడుగున్నా కాయ కత్తితో కట్ చేసుకో. అది ఎందుకు కానీ నేను వచ్చినప్పుడల్లా జాంకాయలే ఉండవా? పోయినసారి సెలవులకు వచ్చినప్పుడు కూడా జాంకాయలు, ఇప్పుడు కూడా పిందలే. టెంకాయలా ఈ చెట్లో నుంచి రాలుతుందో కాయ. ఇన్ని రాలుతున్నాయా? ఏంటి కొబ్బరి నూనె ఆడిస్తారు వాళ్ళు. 20 లీటర్లు అట్లా. ఇప్పుడు ఇలాంటిది కావాలి నీకు. ఆ చెట్లోనే నీళ్ళు ఇంకిపోయి కావాలా? పిల్లకాయలకి పెడితే మంచిది, మంచి శక్తి కదా. చెట్లోనే బాగా ముదిరి రాలిపోతాయి, నీళ్లు కూడా ఇంకిపోతాయి కదా. ఆ కొబ్బరి మంచిది తింటే. ఇంకా చీమా నువ్వు కొంచెం కీర్తి కంటే ఇచ్చేయి. కీర్తి కావాలా? అంత మీ అమ్మ తినేసినాడా? కవర్ అంట దండిగా తెచ్చినా కవర్లా తెచ్చినా. అక్క పాయలకు పుల్లగా ఉంటున్నా, కొంచెం పుల్లగా ఉండదు, కొంచెం పులుపు టమోటాలో పులుపు కంటే ఒక్కరో తక్కువ. ఉట్టి పాయలకి వేసి కూర చేసుకోవచ్చా? చింతాకు ఇది వేసి పుల్లగూరలాగా. అసలు దొరకదు ఇది. తీసుకుంటే ఉడి సౌండ్ వేసుకుని తర్వాత కూడు తిన్నాం అనిపిస్తుంది. మరి ఇప్పుడు కూడు వండుకోవాలా, కూడు తిన్నాం అనిపిస్తుంది. బాగుంటుందమ్మా. ముల్లంగి 3 చెట్లు మలిచినాయి. గింజలు మలవలా, 7 కూడా చిక్కుడు గింజలు వేసినావు, అవి కూడా మలవలా. అవి కూడా పెద్దవాళ్ళు ఇంకా ముల్లంగి. నీకొద్దు పైలా కాక వాళ్ళు రోజు తింటానే ఉంటారు. వాళ్ళకి దేనికి? వాళ్ళకేం కరువా? మాకంటే మేము ఎప్పుడో వస్తాం అనుకో, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో. అబ్బులు రమ్ము దేనికా? అవి నీళ్ళమ్మా, మందు కొట్టుకున్నాయి. తాటికాయలు ఉన్నాయి కదా చెట్టు నిండా, చెట్టు నిండా ఉన్నాయి. అండేలే ఎదురుగా చెట్టు కదా అక్క. యాప చెట్టు ఇంత లావునుండే, అది నీడకి ఆడకాసాయి నిమ్మకాయలు. యాప కొమ్ములతో ఏం పనుకా ఇల్లు కట్టుకున్నప్పుడు తెచ్చేసుకుంటుంటే నువ్వు ఇంకా యాప కొమ్ములు కోసేది. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి, ప్లాస్టిక్ టైపా. అది అవుతున్నాయా? చేతుల ముందు పెట్టాలా? ఎంత తలకాయ కోసరా? 1 గంట నుంచా ఏదా? ఇది ఎత్తుకో నువ్వు, అది ఇచ్చి నాకు దాన్ని వేస్తాను. నేను కోయలేను, కోసిస్తారు. నాకు వచ్చిందా? దీంట్లో వేసుకో, మీ నిమ్మకాయ నేను కోసుకుంటా. ఏం చేస్తుందా? పిచ్చి పిచ్చి ఆకేసేస్తున్నావు అంట కదా కీర్తి. అందుకని చెత్త అంతా వేసుకోపోవచ్చా? ఏ కట్లు ఉన్నాయి కదా? కట్లు ఉన్నాయి, గ్యాసుల మీద వండుకుంటుండ్రి. కట్లు మీద వండకపోయి మే ఇంక చాలరామే. ఏందక్క మాయ్ ఆడ పాయలే బాగుందంట పచ్చగా. రండంట. చిక్కుడుకాయలు ఉన్నాయి. అవునే, బెండకాయ చాలా పొడవు ఉంది. ముదురు ఉన్నాయి. చిన్న చిన్న కాయలు. ఏమే ఎందుకు వెళ్ళేదా?
ఒక్కరోజు పోయిపోతే చాలు ఈ కాయ ఇత్తనం నాటుకాయ ఇది. ఆహా. మీ బెండకాయలు అన్నీ ముదిరిపోయి ఉన్నాయి అమ్మి. అవునా? ఏ బెండకాయలు లేరా? మొదలుగా మేము వచ్చి కోసుకుంటాం. ఆల్రెడీ ముదిరిపోయినా ఇంకేముంది అక్క? ముదిరిపోయిన బెండకాయలు పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. చిక్కుడుకాయలు కూడా అక్క గింజ కనిపిస్తుంది అక్క బయటికి. బాగుంది కానీ చెత్త ఉంది ఎక్కువ. నారు పోసినట్టే ఉంది. మొత్తం లేపేనావే. చాలే నీదంతా మట్టే కీర్తి. ఎవరికమ్మా బెండకాయలా? బెండకాయ తాలింపుకే అక్క. నిరంతరం బెండకాయ తాలింపే కావాలంటది. కోసుకురావడం ఆ రోజు మీ అమ్మ మొన్న వచ్చిల్లా కీర్తికి ఇష్టం బెండకాయలు మీ వదిన కవర్లు వేసి ఇచ్చిన. ఇవే మొన్న ఇచ్చి పంపించినట్టు ఇదేనా ఫస్ట్ కోత? కోస్తున్నా అక్క చిక్కుడుకాయలు. నిజంగా నెట్టి పనులు చేసుకుంటా ఉంటే ఎవరు గొడవలు బాబులే, ఎవరు జోడి బాబులే, మన పని మనం చేసుకుంటా ఉండొచ్చు. పోయి మా పని ఉంది ఈ పని ఉంది అనుకోవచ్చు. అంటే ఏ మధ్యస్థాలు పెట్టుకోకూడదు మాత్రం ఖచ్చితంగా. మాటలు కానీ పెట్టుకున్నాం అనుకో అది ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ. చిక్కుడుకాయలు కూడా కొంచెం ముదిరిపోవాల్సి వస్తున్నాయి, కోసేయాలి అవి కూడా. బూడిద గుమ్మడి చెట్టు అంటే కీర్తి కాయలు కాయల జ్యూస్ చేసుకుందా. గోంగూర తల గోంగూరలో పచ్చిమిరకాయలు వేసి దంచుకొని చిక్కుడుకాయ తాలింపు చేసుకునేది అప్పుడు చిన్నప్పుడు మళ్ళీ ఉంటుంది. బెండకాయలు కాస్తున్నావా? కోస్తున్నాను ఇగో నాన్న, నీకు తాలింపు అంటే ఇష్టం కదా. ఇవన్నీ ముదిరిపోయి ఉన్నా నాన్న కొన్ని. లేతే వరకే కోసుకుంటున్నా. ఇంకా అవలా నీకా? అయిపోయిందా? ఓకే. బెండకాయలు కొన్ని అలాగే చిక్కుడుకాయలు కొన్ని కోసుకున్నాం, అలాగే పాయలు కోసుకున్నాం, గెలిపోతున్నాం అనమాట. తోటకూర అదే కోడి చిట్టాకు కూడా కోసుకుంటున్నారు. ఆనం చెట్టు దగ్గర కూడా ఉంది మా కోడి చిట్టాకు. వద్దు నువ్వు ఉండే దగ్గర కూడా ఉంది. వద్దమే కోడి చిట్టాకు మరిగింత బాగుందా? చాలే మాయే. మార్నింగే వచ్చేలాకి దాకం కూడా వెళ్ళేదనమాట. పాప వరకే దాకం వేసినట్టుంది. భయపడితే బాటిల్ ఎత్తుకొస్తే సంచా మొత్తం కోసైనట్టున్నా కోడి చిట్టాక. జాలేరా 2 కట్టలు కోసుకున్నావు కదా పెద్ద కట్ల. మళ్ళీ ఇంకో చెట్టు కాడికి వచ్చినారు కదా పాండే. పోయేదే కదా నువ్వు బాగా ఇంకోటలు పెట్టలేదు. తెచ్చుకోమే ముళ్ళు కూర్చుకుంటాయి. నిమ్మకాయలు వేసుకోమే.